ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో సంఘము అనేటువంటి దాని గురించి, తర్వాత సంఘానికి కలిగినటువంటి విశిష్టతను గురించి మరి ఈ 6 అధ్యాయాల్లో కూడా చక్కగా వర్ణించాడు. ఇంకా తను రాసినటువంటి మిగిలిన పత్రికలలో అటువంటి వివరణ సంఘాన్ని గురించి అంత లోతుగా ఇవ్వలేదు. ఇక్కడ చెప్పబడినటువంటి సంఘము అనేటువంటి దాని గురించిన వివరణలో మొదటి అధ్యాయంలో దేవుడు ఆ సంఘము మీద క్రీస్తు శిరస్సుగా ఉండి, శిరస్సు శరీరము కలిసినటువంటిది ఆయన శరీరముగా చెప్పబడుతూ దానికి ఆయన సమస్తమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఆ విధంగా అధికారాన్ని నిర్వర్తించటానికి పనికి రాగలిగిన విధంగా ఆయన పాతాళంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరణపు దూతలను ఓడించి, తర్వాత ఆకాశ మండలం గుండా వెళ్ళి అక్కడున్నటువంటి దురాత్మల సమూహమును కూడా ఓడించి అందరినీ తండ్రి అయిన దేవుని ఎదుట వేడుకకు బాహాటముగా కనపరుచున్నాడు. ఆ విధంగా చేయబడినటువంటి క్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశంలో, భూమిలో, భూమి క్రింద, సముద్రములోనూ ఉన్న 4 తలాలలో ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా ఆయనను ప్రభువుగా హెచ్చించున్నాడు. ఇప్పుడు శరీరమునకు శిరస్సుగా నియమించబడినటువంటి క్రీస్తు, ఆయనలో భాగముగా ఉన్నటువంటి మనము ఆయనతో పాటుగా అధికారాన్ని పంచుకొనగలగటానికి దేవుని యొక్క ప్రణాళిక. అందుచేతనే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను కుమారులనుగా ఆయనతో స్వీకరించగలుగుటకు అని వ్రాయబడింది. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల భాగంలో మనం చదువుతాం. ఈ కుమారులు మరి ఆయన భూలోకమును పరలోకమును రెండింటిని ఏకముగా సమకూర్చుకొని వాటిలో అధికారాన్ని నిర్వర్తించే సమయంలో మనము కూడా దానిలో ఆ స్వాస్థ్యంలో పాలివారముగా చేయబడ్డాం. కనుక ఈ మహిమపరచబడేటువంటి సంఘము, దానిలో ఆ సంఘము ఆయన యొక్క శరీరము, ఆ శరీరంలో ఆయన యొక్క జీవము, ఆ జీవములో కలిగినటువంటి మహిమ, బలము, జయము ఇవన్నీ కూడా ప్రదర్శించబడేటువంటిది ఈ 1వ అధ్యాయంలో మనం చూసాం. ఈ 2వ అధ్యాయంలో ఆ 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దానికి, అంటే రాబోయే దినాలలో ఆయనతో పాటుగా అధికారము, ప్రభుత్వము, ఘనత, మహిమ పొందగలగటానికి పనికి రాగలిగినటువంటిది ఎటువంటి విధంగా ఆయన మనలో ఈ కార్యాన్ని ప్రారంభించి ఉన్నాడనేటువంటిది ఈ 2వ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో మనం చదువుతున్నాం. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాత స్థితిని, దానికి తగిన విధంగా దేవుడు చేసినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశం యొక్క విలువను, ఆ రెండింటిని గుర్తించగలిగినప్పుడు మన యొక్క హృదయాలు ఆరాధనతో నింపబడగలవు. ఇక్కడ మనం చూసినటువంటి మొదటి వచనంలో ఈ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత 4-5 వచనాల్లో కూడా ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇక్కడ 4వ వచనంలో మనలను బ్రతికించుట అనేటువంటిది ఆయన కరుణా సంపన్నుడై ఉండుట చేత, తర్వాత మహాప్రేమ చేత, కృపచేత ఈ కార్యములు జరిగించినట్లుగా చెప్పబడింది. తర్వాత ఇక్కడ 1వ వచనంలో చూసినప్పుడు మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, తర్వాత 4వ వచనంలో కూడా మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము
ఇది దేవుడిని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి, అవిశ్వాసుల గురించి దేవుని వాక్యం సెలవిచ్చుచున్నటువంటి స్థితి. ఈ పాపములు అపరాధముల చేత చనిపోయిన వారముగా మనం ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. దీని యొక్క వివరణ మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలి. ఆదికాండంలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయన రాయబడింది. తెలుగులో జీవాత్మని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో కానీ తర్వాత ఆదిమ హెబ్రీ భాషలో కానీ జీవించు ప్రాణి అని మనం చదవాలి. ఆ విధంగా జీవించు ప్రాణిగా చేయబడినటువంటి మనుషుడు మంటి అంటే శరీరము ఈ మంటితోటి చేయబడింది. మనం జీవించగలగటానికి లేక జీవించు ప్రాణముగా చేయబడటానికి అవసరమైనటువంటి జీవవాయువు దేవుడు పరలోకము నుంచి ఊది ఉన్నాడు. ఈ దేవుడి నుంచి వచ్చినటువంటి ఆత్మ, మనుషుని యొక్క ఆత్మ, ఇక్కడ మట్టితో చేయబడినటువంటి మనుషుని యొక్క శరీరము, ఈ రెండింటి కలయిక ద్వారా వచ్చినటువంటిది మనుషుని యొక్క ప్రాణం, జీవించు ప్రాణి. ఆ విధంగా మనిషిలో శరీరము మట్టితో చేయబడి ఆత్మ దేవుని నుంచి వచ్చి ఆ రెండు కలయిక ద్వారా ఏర్పడిన మూడవ భాగము జీవించు ప్రాణం. ఈ మూడు యొక్క కలయిక మనిషి పాపము చేయనంత వరకు కూడా దేవుని యొక్క ప్రణాళికలో జీవించగలిగేటువంటి విధంగా దేవుడు వాటిని అమర్చున్నాడు. శరీరము, ఆత్మ ఈ రెండు ఒకదానికొకటి కుదరదు. అది మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా చదువుతాం. ఒకదానికొకటి విరోధంగా పోరాడతాయి. కానీ ఈ రెంటిని సంధి చేయగలిగినటువంటి అది మనలో ఉన్నటువంటి ప్రాణం, అది జీవించే ప్రాణము, లేక ఇంగ్లీష్లో అయితే సోల్ అన్నారు. ఆ సోల్ లేక ప్రాణము లేక జీవము, ఈ ప్రాణము ఆత్మతోనూ తర్వాత శరీరముతో కూడా అది సరైన విధంగా వ్యవహరించగలదు, ఆ ప్రాణం అనేటువంటిది. అందుచేత ఆ రెండింటికి ఒక కూడికగా లేక కూడలిగా చేయబడినటువంటి ఈ ప్రాణము మనలో ఉండి ఆత్మ విషయాలను, శరీర సంబంధమైన విషయాలను క్రమబద్ధీకరణ చేసి పాపము చేయనటువంటి మనిషి, దేవుని దృష్టిలో జీవించుతున్నవాడుగా ఉన్న మనిషి ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించగలిగేటువంటి స్థితిలో ఉంచబడింది. ఆ విధంగా దేవుడు మనిషిని నిర్మించున్నాడు, సృష్టించున్నాడు. దాని తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడికి ఇవ్వబడినటువంటి మొదటి ఆజ్ఞ, ఆ ఫలమును మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తినవద్దని చెప్పాడు. అది తినిన రోజున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. కానీ 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇక్కడ సర్పము అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ సాతాను లేక ఆది ఘట సర్పము హవ్వను మోసపరిచేటువంటి విధంగా మీరు చావరు అని చెప్పింది. దేవుడు మీరు మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తినిన రోజున నిశ్చయముగా చచ్చెదరు. అపవాది లేక ఆ ఆది ఘట సర్పము మీరు చావనే చావరు అని చెప్పింది. అలా చెప్పబడినప్పుడు హవ్వ యొక్క మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ మూడు కూడా పనిచేయటం ద్వారా ఆవిడ ఆ ఫలాన్ని తినదు. తినినప్పుడు దేవుడు ఆవిడను నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పినాడు. కానీ ఆవిడ మరి 7వ వచనంలో చూస్తే 3వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. ఆ విధంగా ఈ శరీర సంబంధమైనటువంటి మరణాన్ని హవ్వ, ఆదాములు పొందలేదు. కానీ వారు దేవుడు చెప్పినట్లుగా
ఒక భాగంలో చనిపోయిన వారుగా చేయబడ్డారు. చూడండి, 2వ అధ్యాయంలోనే ఆఖరిలో 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. కనుక ఈ ఆత్మ, ప్రాణము, దేహము అవన్నీ కూడా దేవుని యొక్క క్రమంలో ఒక మనిషిలో కనుక ఉన్నట్లయితే వారి మీద ఒక వెలుగు అనేటువంటిది వస్త్రం కప్పబడి ఉండేది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినారు. కనుక ఆ మహిమ వారిని కప్పి ఉండటం చేత వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ సిగ్గు అనేటువంటిది తెలియకుండా ఉండేవారుగా ఉంటారు. చూడండి, దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. కనుక ఈ ఆత్మ వారిలో సరైన విధంగా ఉండటం చేత దేవుడు నియమించినటువంటి నియమావళిలో అది క్రమబద్ధం, అది ఆత్మ, ప్రాణ, శరీరాలన్నీ కూడా ఒక క్రమబద్ధతలో నిలిచి ఉండటం ద్వారా వారు సిగ్గు నెరగకుండా ఉండేటువంటి ఒక వెలుగు వస్త్రం లేక మహిమ వారిని కప్పి ఉన్నది. కానీ అది వారు తినినప్పుడు, అంటే మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తినినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అంతకు మునుపు కూడా కన్నులు తెరిచున్నాయి. వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ వారు సిగ్గు నెరగకుండా ఉన్నారు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు వారు వెలుగును కలిగి ఉండుట చేత మహిమ వారిని కప్పి ఉండుట చేత వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ ఆ మహిమను కప్పి ఉండటం చేత వారు వేరైన విధంగా ఉండగలిగారు. ఇప్పుడు కన్నులు తెరవబడ్డాయి. అంటే ప్రాణ సంబంధమైనటువంటి విధంగా ఇంద్రియాలు పనిచేయడం ప్రారంభించినప్పుడు వారు దిగంబరులమని తెలుసుకుని వారికి అంతకు మునుపు కప్పబడి ఉన్నటువంటి మహిమ వస్త్రము, వెలుగు వస్త్రము తప్పి లేకపోవడం చేత వారు దిగంబరులమని తెలుసుకొని దేవుడి నుంచి దూరంగా పారిపోయి మరి చెట్టు చాటున దాగుకుండవలసినటువంటి స్థితి వచ్చింది. ఆ స్థితిలో మనిషి ఉండటం అనేటువంటిది దేవుని యొక్క వాక్యము చనిపోయినటువంటి స్థితి అని సెలవిస్తున్నది. అంటే ఒక మనుషుడు దేవుడిని ఎదుర్కొనలేకుండా మరి తన దేవుడు అనుగ్రహించినటువంటి సృష్టిలో ఉంచబడినటువంటి మహిమను కోల్పోయినటువంటి స్థితి ఆత్మ సంబంధంగా చనిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రాణ సంబంధంగా, శరీర సంబంధంగానే బ్రతికి ఉన్నాడు. కానీ ఏదైతే దేవుడు జీవవాయువును ఊదటం చేత మనిషిలో జీవము కలిగి అన్నీ కూడా క్రమబద్ధీకరణ చేయబడినటువంటి జీవాన్ని కలిగిన వాడుగా జీవించగలిగే అవకాశం ఉన్నదో అది కోల్పోయినటువంటి స్థితిలోనికి నెట్టివేయబడ్డాడు. ఆ స్థితిని దేవుడు చనిపోయినటువంటి స్థితిగా చూస్తున్నాడు. అంటే ఆయన మనకు ఇవ్వబడినటువంటి ఆత్మ, దాని ప్రభావం చేత మనిషి దేవుని యొక్క ఇష్టాన్ని, చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించగలగటానికి ఇవ్వబడిన సాధనంగా ఉంచబడినటువంటి ఆత్మ మనలో పని చేయకుండా ఉంచబడినటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడ్డాడు. దానిని చనిపోయినటువంటి స్థితి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అంటే మనలో ఉంచబడినటువంటి, ఓదబడినటువంటి దేవుని యొక్క జీవవాయువు పనిచేసేటువంటి స్థితిలో లేకుండా, నిష్క్రమణలో లేకుండా, అది నిష్క్రమించలేదు, ఉన్నది కానీ పని చేయనటువంటి స్థితిలో ఉంచబడింది. అందుచేత అది దేవుడు చనిపోయినటువంటి స్థితిలో గుర్తిస్తాడు. మనము ఇక్కడ శరీర రీతిగా, ప్రాణ సంబంధంగా జీవించే విషయాలు మనుషులు మనలను జీవించేవారుగా గుర్తించగలుగుతారు. కానీ దేవునిలో ఏదైతే మనకు ఊది ఉన్నాడో ఆ జీవవాయువు, అది పనిచేయనటువంటి స్థితిని, ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి స్థితిని దేవుడు మరి చనిపోయినటువంటి స్థితిగా గుర్తిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో అంటే మనుషుడు దేవుడి పరంగా ఎటువంటి విధమైనటువంటి స్పృహ, స్పర్శ కలిగి జీవించాలో దాన్ని కోల్పోయి ఉన్నాడని అర్థం. దేవుని నుంచి మనలో ఊదబడినటువంటి జీవవాయువు దేవుని యొక్క స్పృహలో మనిషి జీవించడానికి పనికి రాగలిగిన విధంగా ఉంచబడింది. అది మనం సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలో చదువుతాం. నరుని ఆత్మ యెహోవా ఉంచిన దీపము, అది మనుషుని యొక్క అంతరంగములన్నిటినీ శోధించడం. ఆ దీపము ఇప్పుడు ఆర్పివేయబడినటువంటి స్థితిలోనికి తీసుకొని రాబడింది. అందుచేత దేవుని యొక్క స్పర్శ కానీ, స్పృహ కానీ లేకుండా మనిషి భూలోకానికి సంబంధించిన వాడుగా, శరీర కోరికలను నెరవేర్చడానికి పనికి రాగలిగిన వాడుగా ఉంటూ దీని విషయంలో ఆనందిస్తూ దేవుని యొక్క స్పృహను, స్పర్శను కోల్పోయిన వాడుగా జీవిస్తున్నాడు. ఆ స్థితిని
మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చనిపోయినటువంటి స్థితిగా దేవుడు దాన్ని గుర్తిస్తున్నాడు. కనుక ఈ శరీర సంబంధమైన ఇంద్రియాలు పనిచేస్తూ ప్రాణ సంబంధమైనటువంటి జ్ఞానము వివేకం కలిగినటువంటి నరుడు దేవుని స్పృహ కనుక లేకపోయినట్లయితే దేవుడు పరలోకం నుంచి ఆ మనిషిని, ఆ వ్యక్తిని చనిపోయిన వాడుగా చూస్తాడు. చూడండి మళ్ళా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఆ చనిపోయినటువంటి స్థితిలో మనుషుడు ఈ శరీర సంబంధమైన కార్యములను తన యొక్క ఇంద్రియాల ద్వారా నడిపించబడుతున్నటువంటి ప్రభావాన్ని బట్టి హృదయం యొక్క కోరికలను నెరవేర్చుకోవటానికి జీవించేవాడుగా ఉంటాడు. ఆ రెండింటినీ కలిపి ఇక్కడ అపరాధములు పాపముల చేతన అంటే దేవుడు పాపము అనేటువంటిది దానికి అర్థం ఏంటంటే గురి తప్పిపోయినటువంటిది అని అర్థం. గురి తప్పిపోయిన జీవితం అని అర్థం, లేకపోతే లక్ష్యమును తప్పిపోయినటువంటి జీవితం అని అర్థం. తర్వాత ఆజ్ఞలను అతిక్రమించినటువంటిది పాపమని మనం చదువుతాం 1 యోహాను 3వ అధ్యాయంలో. తర్వాత ఈ అపరాధములు అనేటువంటిది మనలో ఉంచబడినటువంటి మనస్సాక్షి ద్వారా కొన్నిటిని చేయకూడదని చెప్పబడినప్పటికీ మనిషి జరిగించేవాడుగా ఉండటం చేత అది చేయకూడనిది చేయటాన్ని దేవుడు అపరాధంగా చూస్తాడు. తెలిసి కూడా ఏది చేయకూడదని మన మనస్సాక్షి మనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నాడో దానిని ప్రక్కకు త్రోసివేసి చేయకూడనిది చేసినటువంటి దానిని అపరాధంగా దేవుడు చూస్తాడు. ఒక దేవుడు నియమించినటువంటి గురి నుంచి తప్పిపోయినటువంటి జీవితము పాపముగా దేవుడు చూస్తాడు. సో దేవుడు లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ అపరాధములు పాపముల చేత ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో చనిపోయిన వాడుగా ఉన్నట్లుగా దేవుడు అందరినీ చూసేవాడుగా ఉంటాడు. కనుక అటువంటి స్థితిలో ఉన్న మనలను ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును అని రాయబడింది. తర్వాత 4-5 వచనాల్లో కూడా మనము అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము ఆయన మన ఎడల చూపినటువంటి మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించును. ఈ బ్రతికించడం అనేటువంటిది అంటే మరలా ఏదైతే చనిపోవటం అనేటువంటిది ఆత్మ పని చేయకుండా ఉండటం, ఆ మహిమను కోల్పోయి దేవుని యొక్క స్పృహ స్పర్శలో లేకుండా జీవించటం అనేటువంటిది చనిపోయిన స్థితి. బ్రతికించబడిన స్థితి అంటే మనలో ఉంచబడినటువంటి ఆత్మ మరలా వెలిగింపబడి ఆ దీపం సరైన విధంగా పనిచేస్తూ దేవుని యొక్క స్పర్శలో స్పృహలో దేవుని యొక్క స్పందనలోనికి రాగలిగి ఆ స్పందనలో దేవుని యొక్క స్పర్శలో స్పృహలో జీవించగలిగేటువంటి విధంగా మనిషి ఉండటం, దానిని బ్రతికించుటానికి చెప్పబడింది. అంటే మనలో ఉంచబడినటువంటి ఆత్మ దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉంచి ఉన్నాడో అది తిరిగి స్పందించటం మొదలుపెట్టి దేవుని యొక్క స్పృహలోనికి రాగలిగి ఆయన యొక్క స్పర్శలో మనలో ఉంచబడినటువంటి జీవం పనిచేయడానికి ఆరంభిస్తుంది అని అర్థం. అది బ్రతికించటం అంటే. అలా బ్రతికించడం అనేది ఎలా జరిగింది అంటే ఆయన తన యొక్క కరుణా సంపన్నతను బట్టి చేసినాడు. అంటే చనిపోయిన వారిని బ్రతికించడం అనేటువంటిది ఆయన మన ఎడల చూపినటువంటి కరుణ ఐశ్వర్యం, తర్వాత ఆయన మన పక్షంగా కలిగినటువంటి ప్రేమ, తర్వాత ఆయన మన పక్షంగా చూపించినటువంటి కృప, ఈ 3 గుణాల చేత. అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనం ఏ స్థితిలో కూడా ఏ విధంగానూ ఇక బ్రతికేటువంటి విధంగా మనలో బలము శక్తి లేదనేటువంటిది ఆయన గుర్తెరిగిన వాడే ఆయన తన యొక్క కరుణా సంపన్నతను చూపించున్నాడు. తర్వాత ఆయన మనలను ప్రేమించడానికి కారణం మన అందరిలో కూడా ఉంచబడినటువంటి ఈ జీవాత్మ, అది ఆయన దగ్గర నుంచి వచ్చింది. కనుక ఆయన పేరు మనలో ఉంచబడినటువంటి ఆత్మలకు ఆయన తండ్రి. ఆయన మనకు తండ్రి కనుక, సృష్టికర్త కనుక, మనలో ఆత్మను ఊది ఉంచి ఉన్నాడు కనుక ఆయన మనతో సంబంధం కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఆది నుంచి ఆయన మనలను సృష్టించి ఉన్నాడు కనుక ఆయన మనము చనిపోయిన స్థితిలో ఉండుట ఆయనకి ఇష్టకరం కాదు. అందుచేత ఆయన దేవుడు ప్రేమస్వరూపి. ఆ ప్రేమను చూపించగలగటానికి మరలా మనం దానిని అర్థం చేసుకొని ఆయన కోరిన రీతిలో మనం సరైన విధంగా జీవించగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఆ మొదటి మెట్టు మనం బ్రతికించబడటం. ఆ బ్రతికించడం అనేటువంటిది ఆయన చేస్తున్నాడు. ఇది ఆయన కృప ద్వారా జరిగించబడింది. అంటే మనము దేవుని యొక్క సంబంధంగా ఆయనతో పాటుగా సరైనటువంటి స్పృహలోనికి రాగలిగి
ఆయన కోరిన విధంగా ఆయన యొక్క స్పందనలో జీవించడానికి అవసరమైన రీతిలో ఏదైతే ఏ మనుషుడు చేయలేడో అది మన యొక్క అయోగ్యతలు వాటన్నిటిని కూడా పక్కకు నెట్టివేసి తన కలిగినటువంటి ఉగ్రతను చూపించడానికి బదులుగా ప్రేమను చూపించి మనలను లేవనెత్తడానికి ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా చేయబడినటువంటి కార్యము ఈ కృప. ఆ విధంగా ఆయన యొక్క కరుణా సంపన్నత, ఆయన ప్రేమ, ఆయన కృప వీటన్నిటిని కూడా మన పక్షంగా చూపించి ఆయన మనలను బ్రతికించున్నాడు. ఈ బ్రతికించడం అనేటువంటిది మనం చూడండి రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మనము నూతన జీవం కలిగి, అంటే చనిపోయినటువంటి వారు అంతకు మునుపు కలిగినటువంటి ప్రాణ సంబంధమైన జీవానికి బదులుగా ఆత్మ సంబంధమైన జీవాన్ని కలిగి జీవించగలగటానికి ఆయన మరి మరణములో నుంచి క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడో ఆ విధంగా మనం కూడా బ్రతికించబడటానికి ముందుగా ఆయనను లేపి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. తర్వాత చూడండి 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మృతులలో నుంచి ఏ విధంగా లేపి బ్రతికింపజేసి ఉన్నాడో మనము ఆయనతో ఆయన యొక్క మరణ పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత కలిగి ఉన్న ఎడల మనము కూడా ఆయనతో జీవించులాగున మనలను కూడా ఆయన బ్రతికించున్నాడు. కనుక అంతకు మునుపు ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఏమాత్రం కూడా జీవము లేకుండా దేవుని ఎరగకుండా ఉన్న మనము ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత కలిగి ఉండట చేత ఆయన ఏ విధంగా తండ్రి అయిన దేవుడు ఆయనను లేపి ఉన్నాడో, బ్రతికించున్నాడో, జీవింపచేసి ఉన్నాడో మనము కూడా జీవించినట్లుగా చనిపోయిన మనలను ఆయనతో పాటుగా బ్రతికింపజేసి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవునితో సంబంధం కలిగి మరి తండ్రి కోరినటువంటి విధంగా ఆత్మ సంబంధమైన జీవం ద్వారా చక్కగా నడిపించబడగలగటానికి పనికి రాగలిగినటువంటి ఒక నూతనమైన దానికి ఆయన మనలను బ్రతికించున్నాడు. దాని తర్వాత 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఇక్కడ తన ఆత్మ ద్వారా ఆయన మనలను జీవింపచేసేవాడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. సో ఆయన ఎందుకు మనలను బ్రతికింపజేస్తున్నాడంటే కరుణా సంపన్నతను బట్టి, ప్రేమను బట్టి, కృపను బట్టి. ఎలా జీవింపచేసి ఉన్నాడు అంటే ఏ శక్తి చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబట్టుకు ఆయన ఉపయోగించున్నాడో అదే శక్తిని మనలో ఉపయోగించి మనను లేవనెత్తేవాడిగా ఉన్నాడు. తర్వాత ఏ ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపి ఉన్నాడో ఆయన మనలో కూడా చావునకు లోనైన మా శరీరాలు మరి ఈ విధంగా అపరాధములు పాపముల చేత చనిపోయి దేవునితో సంబంధం లేకుండా మన జీవితాలను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా జీవింపచేసిన వాడుగా ఉన్నాడు. దాని తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితారు. ఇది ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించుతున్నామో ఆయన మన కొరకై చనిపోయి ఉన్నాడని, పాతిపెట్టబడి ఉన్నాడని, తిరిగి లేచి ఉన్నాడని నమ్ముతున్నామో మనము కూడా మరి జీవించుటకు ఆయనతో కూడా లేవనెత్తబడి ఉన్నాం. అది ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయిండగా మనము కూడా ఆయన తిరిగి లేచినప్పుడు మనము కూడా తిరిగి లేచి ఉన్నాం. అంటే ఈ పని చేయనటువంటి ఆత్మ వెలిగించబడి దీపంగా పనిచేస్తూ మన హృదయాలను శోధిస్తూ దేవుని సంగతులను విషయం గురించి మనకు తెలియజెప్పుతూ మనము ఆయనతో సంబంధం కలిగి ఉండనట్లుగా ఉండటమే మనము బ్రతికింప చేయబడుట అని అర్థం. తర్వాత చూడండి 13 నుంచి 15 వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను
మీరు మృతులై ఉండగా, అంటే అది 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1 వచనంలోనూ 4-5 వచనాల్లో చెప్పబడినవి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసాను, మనము బ్రతుకున్నట్లుగా చేశాడు. అంటే ఇప్పుడు తండ్రితోటి సంబంధంలోనికి, ఆయన యొక్క స్పృహలో, స్పర్శలో, స్పందనలో జీవించటానికి మనము మన పాపముల స్థితిలో చనిపోయినటువంటి దానిలో నుంచి తీసుకుని రాబడి మనలో ఉంచబడినటువంటి ఆత్మ వెలిగించబడి మరి దీపం వలె పనిచేస్తూ దేవుని యొక్క స్పందనలో చక్కగా ఆయనతో పాటుగా కలిసి ఆయన జీవం ద్వారా ఉండగలగటానికి, ఏదైతే ఆదాము హవ్వలు పాపం చేయటం ద్వారా కోల్పోయినటువంటి స్థితి ఉన్నదో అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా మరి యథార్థమైన హృదయంతో విశ్వసించిన వారందరూ కూడా తీసుకుని రాబడ్డారు. అది ఆయన యొక్క కరుణా సంపన్నతను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి జరిగించబడినటువంటి కార్యం. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. 2వ వచనంలో ఎవరు మనలను అటువంటి చనిపోయిన స్థితిలోనే బంధించి ఉంచారో వ్రాయబడింది. 3వ వచనంలో ఆ బంధించబడినటువంటి స్థితిలో ఏ విధంగా దేవుని ఎరగని వారు ప్రవర్తిస్తారో దాని గురించి వ్రాయబడింది. ఈ 2వ వచనంలో చెప్పబడినటువంటి వాయుమండల సంబంధమైన అధిపతి లేక ఆదికాండం 1వ అధ్యాయంలో చదివినటువంటి ఈ ఘటసర్పము లేక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుతున్నటువంటి 12వ వచనంలో మరి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. ఈ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహములో ఉన్నటువంటి అక్కడ మరి అధికార భేదాలు కూడా చెప్పబడ్డాయి, వ్యత్యాసాలు. అంటే అక్కడ ప్రధానులు, అధికారులు, లోకనాథులు వీరందరూ కూడా ఉన్నారు. అంటే వారందరినీ కలిపి దురాత్మల సమూహము, వారందరికీ అధిపతి అపవాది. అతని గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. వీరు భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా గుడ్డితనంలోనికి నడిపించి వారిలో ఉంచబడినటువంటి ఆత్మ ఆర్పివేయబడినటువంటి స్థితిలోని ఉంచి మరి దేవునితోటి సంబంధంలోనికి రాకుండా జీవింపచేస్తూ అబద్ధంలో అందరినీ బంధించేవాడుగా ఉంటాడు. సత్యమనేటువంటిది ఈ ఆత్మ వెలిగించబడి సృష్టించబడిన ఉద్దేశాన్ని గుర్తెరిగి దేవుని యొక్క స్పందనలోనికి మనిషి రాగలగటం. అబద్ధికుడైనటువంటి అబద్ధమునకు జనకుడైనటువంటి ఇతను ఆది నుంచి పాపం చేసేవాడుగా ఉండి అతని యొక్క స్థానం వాయుమండల సంబంధమైనది, మరి ఆకాశ మండలం ఉన్నటువంటిది. కానీ అతని యొక్క పని అంతా కూడా భూలోకములో ఉన్నటువంటి వ్యక్తుల మీద దేవుని ఎరగకుండా చేస్తూ వారందరూ కూడా అపరాధముల చేత పాపముల చేత బంధించబడినటువంటి స్థితిలో ఉండాలనేది వెండుట అనేటువంటిది అతని యొక్క ప్రయత్నం. దానిలో అతడు కొనసాగేవాడుగా ఉంటాడు. అతని యొక్క ప్రణాళిక అతడు తన్ను తాను దేవుడిగా ప్రతిష్ఠించుకుంటూ ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా అతడు పరిగణించాలని, మనుషులందరూ అతడిని గుర్తించాలని, అతడిని ఆరాధించాలని కోరుతాడు. అందుచేతనే ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చూపించి నువ్వు నాకు మ్రొక్కిన ఎడల నేను వీటన్నిటినీ నీకు ఇస్తును అని చెప్పాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటి చేత ఈ శరీర సంబంధమైన వాటికి మనము లోబడగలిగేటట్లుగా మనను ప్రభావితం చేసి మనము వాటి ద్వారా నడిపించబడేటువంటి విధంగా మరి అవిశ్వాసులలో వారందరినీ కూడా ఈ విధంగా దేవునికి దూరంగా నెట్టివేసేవాడుగా ఉంటాడు. అందుచేత అతడు యొక్క ప్రభావం కింద మనందరం కూడా దేవుని ఎరగని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ప్రభువు మరి ఆకాశ మండలం గుండా వెళ్ళి అక్కడున్నటువంటి దురాత్మల సమూహం అంతటిని ఓడించిన వాడుగాను
వాటన్నిటినీ కూడా బాహాటముగా తండ్రి ఎదుట వేడుకకు కనపరిచిన వాడిగాను ఉండుట చేత ఇదివరకు ఎవరి యొక్క ఆధీనం కింద మనందరం కూడా మనలో ఈ యుగ సంబంధమైన దేవతల బట్టి మన ప్రవర్తన అంతటినీ కూడా శరీర సంబంధమైన ఆశలు, మనసు యొక్క కోరికలు, వీటికి ఆధారంగా జీవించుతూ వచ్చామో వాటి ప్రభావం నుంచి బయటికి రాగలిగి వాటిని ఓడించి వాటిని ఓడించినటువంటి ప్రభు యొక్క బలము, ఆత్మ యొక్క సామర్థ్యం ద్వారా జీవించగలిగేటువంటి విధంగా దేవుడు మనలను దేవునితోటి మన జీవితాన్ని పునరుద్ధరించాడు. అది బ్రతికించడం అంటే. ఇంతకు మునుపు ఉన్నటువంటి అపరాధములు, పాపములు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు, మనసు యొక్క కోరికలు, వీటన్నిటి యొక్క ప్రభావం నుంచి బయటికి రాగలిగి దేవుడు కోరుతున్నటువంటి విధంగా జీవించగలగడానికి పనికి రాగలిగినటువంటి విధంగా బ్రతికించి ఆయన వాటన్నిటిని ఓడించున్నాడు కనుక వాటి ప్రభావము మన మీద పనిచేయకుండా దేవుని యొక్క ప్రభావం చేత నడిపించబడగలిగినటువంటి విశ్వాసులు రాబోయే దినాలలో ఆయనకు కుమారులుగా స్వీకరించబడి ఆ రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని జరిగించబడేవారుగా చేయబడతారు. దాని కొరకు ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని, దురాత్మల సమూహమైన అంధకార సంబంధమైన శక్తులన్నిటిని కూడా ఓడించడానికి మొదటి మెట్టుగా ఆయన మనలను బ్రతికించున్నాడు. ఆయన స్పందనలోనికి రాగలిగి ఆత్మ ద్వారా నడిపించబడే జీవితంలో జీవించగలిగినటువంటి విశ్వాసులందరూ కూడా ఆయన శరీరంగా కూర్చబడి ఆయనతో పాటుగా రాబోయే దినాలలో మహిమలో అధికారాన్ని నిర్వహించగలిగేవారుగా చేయబడతారు. దానికి ఎటువంటి స్థితిలో నుంచి దేవుడు మనలను ఏ విధంగా మార్చున్నాడు అనేటువంటిది ఈ 2-3 వచనాల్లో చెప్పబడింది. కనుక ఇప్పుడు విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనందరిలో కూడా ఇతడు మనలను ప్రభావితం చేసి దేవుడు మనలో మాట్లాడుతున్న విషయాలను కాకుండా మనము శరీర సంబంధమైనటువంటి ఇంద్రియాల ద్వారా మన హృదయాలు ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకంగా నడిపించబడటానికి అతడు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. కనుక ఆ విషయాలను మనం గుర్తెరగాలి. వీటి యొక్క బంధకాలలో నుంచి దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఆత్మలో ఆయనతోటి కూడా జతపరిచి ఆయన ద్వారా నడిపించబడాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. దాని ప్రకారంగా మనం జీవించగలగటానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించాలని మనం కోరుకుందాం. ఆ విధంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన మన పక్షంగా చూపించినటువంటి కరుణ సంపన్నతను, ప్రేమను, కృపను వ్యర్థపరచకుండా జీవించగలుగుటకు దేవుని ఎడల నమ్మకంగా మనం జీవించటానికి దేవుడు మనకు సహాయపడునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఈరోజు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు మా పక్షంగా చేసినటువంటి గొప్ప కార్యాలను, వాటి యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను గుర్తెరిగి ఈ పాపములు, అపరాధముల నుంచి మేము బయటికి రాగలిగి ఆత్మలో దేవుని యొక్క స్పృహలో, స్పర్శలో, స్పందనలో జీవించుటకు మాకు కావలసినటువంటి అధికమైనటువంటి కరుణా సంపదను బయలుపరుస్తూ ప్రతిరోజు మమ్మల్ని భద్రపరిచి నడిపించమని కోరుతూ చివరకు ఆ మహిమలో పాలు పొంది మీ కుమారులుగా స్వీకరించబడగలగడానికి పనికి రాగలిగిన జీవితం యొక్క అనుభవంలో ఉంచమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.